వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈరోజు మీకు ఒక డిఫరెంట్ గెస్ట్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వారెవరో కాదు, దేవరాజు రవీంద్రరావు గారు. వారు రాముడు, కృష్ణుడు, భీముడు ఇలాంటి పౌరాణిక పాత్రలు ఆ రోజు ఎన్టీ రామారావు ఉండే, ఈరోజు దేవరాజు రవీంద్రరావు గారు వేస్తున్నారు. రవీంద్రరావు గారు నమస్కారం. నమస్తే సార్. ఏంటి చెప్పండి మీ ప్రస్థానం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సార్ నేను మాదన్నపేటలో జన్మించాను సార్. మా నాన్నగారి పేరు లక్ష్మణరావు, మా తల్లిగారి పేరు శాంతాదేవి. మీ ఎడ్యుకేషన్ మీరేమన్నా ఇప్పుడు జాబ్ చేస్తున్నారా లేదంటే? నేను ఎంఏ సోషియాలజీ చేశాను సార్. ప్రస్తుతం రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. హుజరాబాద్ ఆడియో ఆఫీస్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను సార్. 2009లో నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. అంతకుముందు నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడిని సార్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసుకుంటూ మీరు ఇలా పౌరాణిక డ్రామాలు అన్నీ వేశారు కదా, మొత్తం స్టేట్ అంతా అన్ని దగ్గర తిరిగి, మీకు ఆ టైం దొరుకుతుందా? సార్ యాక్చువల్గా నా ప్రాక్టీస్ అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి రాకముందే మ్యాక్సిమం అప్పుడు ప్రైవేట్లో చేసేటప్పుడు మ్యాక్సిమం సెలవులలో ఆదివారాలు ఇట్లా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు కూడా ఏదైనా సెలవు దొరికింది అంటే అది నా ఆదివారాలు దొరికినా, ఏదైనా పండగ సెలవులు వచ్చినా నా ఫ్యామిలీకి కాకుండా ఈ నాటక రంగానికే నేను మ్యాక్సిమం దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాను సార్. అదేందో కానీ ఏ క్యారెక్టర్ అయినా ఒక్కసారి చదివితే అది అలాగా మైండ్లో ఎక్కేస్తుంది. ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రాంలు చేశారు మీరు? ఇప్పటికి నేను దాదాపుగా 970 పైచిలకు ప్రదర్శనలు ఇచ్చాను సార్. అందులో మ్యాక్సిమం పౌరాణిక నాటకాలు ఎక్కువ, సోషల్ నాటకాలు 1-2 అలా అంతే. పౌరాణికంలో ఏ రూల్స్ ఎక్కువ చేసేది మీరు? పౌరాణికంలో నేను రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు, భవానీ శంకరుడు, బిల్వమంగళుడు, వెంకటేశ్వర స్వామి, తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిలో లక్ష్మీనరసింహస్వామిగా, ఇలాగా చాలా గెటప్స్ సార్. ఓకే, మా ప్రేక్షకుల కోసం ఒక పద్యం. తప్పకుండా సార్. గయోపాఖ్యాన నాటకంలో అర్జునుడి పద్యం సార్. మాధవ, ఈ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గవర్తమునకు సాటియనయ్యా, మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణం మొరర్చునప్పుడు కలుగునట్టి ఆనందము సర్వం సహా పరిపాలన మొరర్చునప్పుడు కలగదు. రాజ్యపాలకుండు ఈ లోకముల పూజ్యుడు, అదీను మనుజుల చేత, కానీ ధర్మపదగామి ఉభయలోక పూజితుండు. కావున నా మనము ధర్మేతర వృత్తి నొత్తిలదయ్యా. ఏలయన చనినారార్వురు చక్రవర్తులు మహీ చక్రము పాలించి ధర్మ నిరూఢిని చనినారు షోడశ మహారాజులు మహేంద్రాబులై చనుచో వారలు మూటగట్టుకొని ఐశ్వర్యం గొంపోయిరే అనగా రాజ్యములేలా వైభవములేలా ధర్మము లేనిచో ఆ వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అంటే మీరు మీ ఏజ్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సోషల్ డ్రామాలు వేసుకుంటూ టెలిఫిలిమ్స్ తీసుకుంటూ సెల్లులలో చేసుకునే ఏజ్, కానీ మీరు ఈ పౌరాణికం ఇలాంటి వాటికి ఎలా వచ్చారు? మీ ప్రేరణ ఎవరు? సార్ నాకు మా నాన్నగారు తను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసేవారు సార్. ఎందుకంటే పట్వారీ అనేది కదా ఆ కారణం చేసేవారు. నాన్నగారు కూడా మంచి నటుడు, రాముడు, కృష్ణుడు ఇలాంటి క్యారెక్టర్స్ వేసేవారు. అయితే నాన్నగారు వేసే నాటకం ఎప్పుడు నేను చూడలేదు, విన్నాను. నాన్నగారు కూడా నాటకాలు వేస్తాడు. నాన్నగారు మామూలుగా ఏంటంటే ఇంట్లో చతుర్శాల భవంతి మాది, అందులో ఉయ్యాల గొలుసుల ఉయ్యాల బల్లలో పడుకొని ఈవినింగ్ సాయంత్రం కాగానే పాడుతూ ఉండేవాడు. నాన్నగారు పాడుతూ ఉంటే వచ్చి ఆ వాడ మీద ఉన్న వాళ్ళంతా కూడా బయట కూర్చొని వినేట్టు ఉండేవాళ్ళు.
అప్పుడు నాన్నగారి లాగా నేను కూడా పాడాలి అనే ఒక తపన నాలో మొదలైంది. సో బేసికల్గా నాన్నగారి జీన్స్ నాలో వచ్చాయేమో మేబీ. అలాగా చిన్నప్పటి నుంచే నేను ఈ నాటక రంగానికి అట్రాక్ట్ అయ్యాను సార్. ఓకే, చాలా బాగుంది. మీ ఫాదర్తోని మీకు వచ్చింది. ఆల్మోస్ట్ 900 చిల్లర ప్రోగ్రామ్ చేసిన అన్నారు అవును సార్. అంటే ఓన్లీ మన స్టేట్లోనే చేశారా, ఇంకా వేరే స్టేట్లో ఎక్కడైనా కూడా చేశారా? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రధాన పట్టణాల్లో, అన్ని దేవస్థానాల్లో కాకుండా కేరళ, కర్ణాటక ఇలాగా కూడా చేశాను సార్. వేరే స్టేట్లలో కూడా చేశాను చేశారు. ఓకే ఓకే. అంటే అక్కడ తెలుగు అంతా అక్కడ ఇప్పుడు కొన్ని మన బార్డర్ ఉంటాయి. ఇప్పుడు కర్ణాటక ఉంది, అక్కడ మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడ కొన్ని ప్రాంతాలలో తెలుగు మీడియం స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రెండు కూడా గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ రన్ చేస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో. అక్కడ చింతామణి డిస్టిక్, కొన్ని జిల్లాల్లో అక్కడ మన తెలుగు ప్రోగ్రామ్స్ కూడా బాగా ఆదరిస్తారు సార్. మన తెలుగు ఉత్సవాలు జరుగుతాయి ఎవ్రీ ఇయర్ కూడా, ప్రతి సంవత్సరం. అక్కడ కర్ణాటకలో తర్వాత బళ్ళారి పట్టణం ఉంది సార్. బళ్ళారిలో బళ్ళారి రాఘవ ఆడిటోరియం ఉంది. ఈ నాటకానికి అసలు ఆయన పితామహుడు అంటారు బళ్ళారి రాఘవ. తెలుగు వాళ్ళు ప్రేక్షకులు అక్కడ చాలా అక్కడ మాక్సిమం తెలుగు నాటకాలే. బళ్ళారి రాఘవ ఆడిటోరియంలో బళ్ళారి రావు గారు ఈ నాటక రంగానికి, పౌరాణిక నాటకానికి ఆయన ఆద్యుడు. ఓకే, మీరు ఎన్టీ రామారావు అంటే ఈ పాత్రలకు కరెక్ట్ సూటబుల్. మనం ఎవరిని చూసినా కూడా ఎన్టీ రామారావు గుర్తుకొస్తాడు. సార్ ఎన్టీ రామారావు చేసిన సినిమాల నుంచి ఏదైనా డైలాగ్ మీరు చెప్పగలరా? చెప్పగలను సార్. చెప్పండి ఏదైనా. దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు, నేను వాస్తవానికి ఎన్టీ రామారావు గారికి మంచి అభిమాని సార్. అది అలాగా మా తల్లిగారు కూడా ఎన్టీ రామారావు ఫ్యాన్. మా అమ్మగారు అంటే తనకి బాగా పిచ్చి అన్నమాట ఎన్టీ రామారావు ఫిలిమ్స్ అంటే. చిన్నప్పుడు తను బాగా చూసేది. నాకు తనతో పాటుగా నేను కూడా ఎన్టీ రామారావు సినిమాలు చిన్నప్పుడు చూసేది. ఒక మాట చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి ప్రభావం కూడా ఉంది నాలో. సో తప్పకుండా చెప్తాను సార్. దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు డైలాగ్ ఉంది. మైసభలో కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ బళ సముచిత సత్కార సేకార సంతృప్త స్వాతుడగు కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురి ధృడవగవో మయ బ్రహ్మ, నీ శిల్పకళ చాతురి మహిమ ఆ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును, కానీ పాండవాతువులకిట్టి పరిషత్తు లభించడం మాత్రము మానదరణమైన మాబండ్లకు దుస్తకము. వెరీ గుడ్. చాలా చాలా అంటే చాలా బాగుంది. మరో రామారావుని చూసినట్టుగా ఉంది. ఇక్కడ మన వరంగల్లో శేఖర్ బాబు అని నాకు పరిచయం సార్, ఫ్రెండ్. పాపం చనిపోయినాడు. అవును సార్. ఆయన ఇన్స్పిరేషన్ కూడా మీకు ఏమైనా ఉంది సార్. శేఖర్ బాబు గారు నాకు వరుసకి బావగారు అవుతారు. అయితే మా పరిచయం ఎలా జరిగింది అంటే, తను మన బంధువు అని మాకు తెలియదు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో జమ్మలమడక కృష్ణమూర్తి గారు అని చెప్పేసి శేఖర్ బాబు కన్నా ముందు తరం వాళ్ళు అక్కడ జిల్లా రంగస్థల పద్యనాటక ఉత్సవాలు నిర్వహిస్తుండే. అప్పుడు నన్ను అక్కడికి ఇంట్రడ్యూస్ చేశారు. ఆకుల సదానందం అని చెప్పేసి భీమారంలో ఉంటాడు మా మిత్రుడు. భాగ్యనగర్ స్కూల్లో మా బావగారు ప్రసాదరావు గారు ఉన్నారు. అక్కడ రిహార్సల్స్ జరిగినప్పుడు నేను సదానందం ఒక కార్యక్రమంలో కలిశాం. నా గురించి తెలిసిన సదానందం నన్ను అక్కడికి ఇంట్రడ్యూస్ చేశారు కర్ణుడి క్యారెక్టర్ కోసం. అక్కడ శేఖర్ బాబు గారు కృష్ణుడు, అది ఆయనే అప్పుడు వేస్తున్నాడు. చూసిన తర్వాత ఏ ఊరు మీది ఏంటి అంటే, ఇట్లా మాదన్నపేట, మా నాన్నగారు పెద్దగొడపాక నుంచి మాదన్నపేటకు మైగ్రేట్ అయ్యారంటే, ఓహో లక్ష్మణరావు మీ నాన్న పేరు? ఎస్, మా నాన్న మీ నాన్న, మా మామగారు మీ నాన్నగారు ఇద్దరు కూడా కజిన్స్ అవుతారు, నేను నీకు భావన అవుతాను అని చెప్పేసి చెప్పాడు. సో ఆ రోజు నుంచి మా బంధం బావామరుదులుగా ఇద్దరిది స్థిరపడ్డం. నేను ఆయన కలిసి చాలా దాదాపుగా ఒక 600 పైన నాటకాలు వేసాం ఇద్దరం కలిసి. తను కృష్ణుడు, నేను అర్జునుడు. తను రాముడు అయితే నేను లక్ష్మణుడు. తను బిల్వమంగళుడు అయితే నేను భవానీ శంకరుడు. ఇలాగా చాలా, తను కృష్ణుడు అయితే నేను దుర్యోధనుడు. ఇలాగ చాలా ప్రోగ్రామ్స్ చేశాం మేమిద్దరం. 70s సార్ నేను మీ పౌరాణికం చూసేవాడిని, చిన్న పిల్లాన్ని పోయేది. అప్పుడు హీలపాట రఘురామయ్య అని ఉండే. అవును, చాలా బ్రహ్మాండంగా పాడేది. హీలపాటతోని పద్యాలు పాడేది. అవును. టీ కనకం అని, ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు అని ఇట్లా త్రూఅవుట్ ద నైట్
మేము ఆ నాటకాలు చూస్తూ ఉండేది. సార్ విన్నారా? విన్నాను సార్, విన్నారా? మా నాన్నగారు ఈలపాట రఘురామయ్య గారితో కనకం గారితో 1-2 ప్రోగ్రామ్స్ ఇచ్చారు పరకాల్లో. ఓహో. నాన్నగారు చెప్తూ ఉంటే విన్నాను నేను. కనకం తను లేడీ అయ్యుండి కూడా కృష్ణుడి గెటప్ వేసేదంట. తను చెప్తుంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ మధ్యలో జరిగే చమత్కారాలు అవి చెప్తుంటే విన్నాను చాలా సార్. చాలా చాలా బాగుండేది. చాలా అంటే చాలా బాగుండేది. సరే, ఆ తర్వాత మారుతూ దాన్ని పౌరాణికం పోయి సాంఘికంలోకి వచ్చినాయి. ఆ తర్వాత అది చెప్పింది. ఇట్లా ఈ సోషల్ డ్రామాలు కూడా ఏమైనా వేసారా మీరు? సోషల్ అంటే చింతామణి నాటకం, అది సాంఘిక పద్య నాటకంగా చెప్పుకోవచ్చు. దాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అవును. దాంట్లో చింతామణిలో భవానీ శంకర్ అవును రోల్ ఏమన్నా చేశారా? భవానీ శంకర్ చాలా క్యారెక్టర్. డైలాగ్ ఏమన్నా వినిపిస్తే? తప్పకుండా సార్. చింతామణి, ఎవరి మాటలో ఎందులకు? ఎన్నిసార్లు నేను నిన్ను శ్లాఘించలేదు? ఎందరు లేరు వారవనజేక్షణలు ఇప్పురమందు కల్లలన్ కందువ మాటలన్ విటుల గారడి సేయుచు డోళ్ళదోపుగా డోళ్ళదోపుగా వందలు వేలు గుంజుకొను వారలు ఎవరు లేరు. కానీ విశుద్ధ వృత్తిని చందమును గుణాగుణ విచారణ సల్పెడి వారు కల్గిరే. ఇది భవానీ శంకరుడి పద్యం సార్. అంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి ఏమన్నా సంగీతం టచ్ లేకపోతే ఓన్లీ ఇది పాడటమేనా? సంగీతం అంటే బేసికల్గా శాస్త్రీయ సంగీతం ఏం నేర్చుకోలేదు సార్. కాకపోతే మాకు గురువులు హార్మోనిస్టులు ఉంటారు. నాకు మొట్టమొదట అంటే నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదట జీలుగుల వెంకటరాజం అని స్టార్టింగ్ అతను ఎవరో నాకు తెలియదు, సో నేనెవరో అతను తెలియదు. అప్పుడు వికర్ణుడిగా వేశాను. ఆ తర్వాత ఈ వరంగల్కి వచ్చిన తర్వాత సురభి కళాకారుడు భద్రాచలం భాగవతార్ అని ఉండేది. అతను నాకు గయోపాఖ్యానంలోని పద్యాలన్నీ కూడా, తర్వాత ఈ చింతామణి నాటకంలో భవానీ శంకరుడి పద్యాలు అతను నేర్పాడు. సో ఆయన తర్వాత దినవహి శ్రీనివాస్ అని చెప్పేసి స్పిక్ గోడౌన్ ఉండేది సార్ ఇక్కడ వరంగల్లో. అందులో పనిచేసేవాడు అతను. అతనికి అతను విజయనగరం అతను ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అని తెలుసుకొని వచ్చి అతను కూడా మాతోని కలిసి అతని దగ్గర కొన్ని నేర్చుకున్నాను సార్. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గణపూర్లో ఉంటారు సార్, సింధూరి కొండలరావు అని చెప్పేసి, అతను సురభి అతను మాకు చాలా దగ్గర ఒక 70-80 రాగాల దాకా అతను ప్రాక్టీస్ చేయించారు సార్. పద్యాలన్నీ కూడా వాళ్ళు సెట్టింగ్ చేస్తుంటారు. తర్వాత చీరాలలో శర్మ గారు అని ఉండేది, అతను పద్యాలు సెట్ చేసేవాడు. ఈ కొండబాబు గారు వాయించేవారు. మా గురువు గారు ప్రస్తుతం కొండలరావు గారు, వారు సంగీతం తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఈ రాగాలలో పద్యాలని ట్యూన్ చేసేవాళ్ళు, మేము పాడతాం. ఓకే రవీంద్రరావు గారు, మీరు ఈ పౌరాణిక డ్రామాలలో ఏమేమి రోల్స్ చేశారు? నేను శ్రీకృష్ణ రాయబారం నాటకంలో మొదట వికర్ణుడు, తర్వాత అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, ఇలాగా ఈ పాత్రలు ఈ నాటకంలో వేశాను సార్ నేను. శ్రీకృష్ణునిది ఒక పద్యం చెల్లియో చెల్లకు చాలా ఫేమస్, దాన్ని ఒకసారి మా ప్రేక్షకులకు. తప్పకుండా సార్. కుంభపోత్ర కృపాచార్య భాగినేయ కించిత్ కాలమోపిక చేయము, అందరమూ వెళ్ళవచ్చును. బావా, నీ కొలువుకూట మదేమో గాని క్రమక్రమముగా రణకూట మగుచున్నది. కాన పదువురుండగానే నా చెప్పబోవు పలుకులు ఆలించుమయ్యా రాజరాజా. చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో తమరు చేసిన ఎగ్గులు సైచిరందరున్ తొల్లి గతించే నేడు నను దూతగా బంపిరి సందిసేయ మీ పిల్లలు పాపలు ప్రజలు
పెంపు వహింపగ పోందు చేసెదో ఎల్లిరణం మెగూర్చెదవో ఏర్పడదల్పుము కౌరవేశ్వరా. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అయితే సార్ మామూలుగా అందరూ ఒక పక్కీలో వాడుతూ ఉంటారు, అందరూ ఒకే రాగంలో. దాన్ని మనం అందరిలాగా కాకుండా మనకు డిఫరెంట్ ఉండాలని చెప్పేసి మనకు నచ్చిన రాగంలో మేము ఈ పద్యాన్ని ట్యూన్ చేసుకొని పాడడం జరుగుతుంది. ఈ ఎన్టీ రామారావు అన్ని పాత్రలు అన్ని సినిమాలు బాగా సక్సెస్. దానవీర శూరకర్మ అవును సార్. దాంట్లో ఏదన్నా ఒకటి మాకు వినిపించగలరా? అప్పుడు వాళ్ళకి ఏంటంటే కురుపాండవుల మధ్య యుద్ధ విద్యా నైపుణ్యం మీద పరీక్షలు జరుగుతుంటాయి. అప్పుడు కర్ణుడు వస్తాడు. కర్ణుడికి నువ్వు సూతపుత్రునివి, నువ్వు ఇందులో పాల్గొనడానికి అర్హత లేదు అంటే అప్పుడు దుర్యోధనుడు అంటాడు అతను వెళ్ళిపోతుంటే, ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నిపమున సూత అర్హత లేదందరా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది గోపరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము ఇంత ఏలా. అస్మత్ పితామహుడు కురుకురవృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య గంగా గర్భమున జనించలేదా? ఈతనిదే కులము. మాతో చెప్పింతువేమయ్యా. మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఉరోషిపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యగా అరుంధతే శక్తిని, ఆ శక్తి చండారాంగినందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచైన మత్స్యగంధ అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరైన మా పితామయ అంబికతో మా తండ్రిని, పినపితామయ అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాచిచే ధర్మ నిర్మాణ చూడని మీచే కీర్తింపబడుచున్న ఈ విదరదేవుని కనలేదా. సందర్భవసర సమయం బట్టి ఏనాడో సంకరమైనది మా కురువంశము. కాగా నేడు కూలమాను వ్యర్థవాదమెందులకు. ఓహో, రాచరిక మా అర్హతలు నిర్ణయించున్నది. అయినచో ఈ సువిశాల కురు సామ్రాజ్యంలో సస్య సామలమై సంపద విరామై వెలుగొందుతున్న అంగరాజ్యంలో కీపుడు ఇతని మూర్ధాభిషిక్తుని గావించదా. సోదరా దుశ్శాసన అనర్కల మణిమరచన కిరీటంలో తెప్పింపము. మామా గాంధార సార్వభౌమ సురుచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పింపము. పురజనులారా పుణ్య భగీరథి నదీతో అనుకోడు. కళ్యాణ భక్తులారా కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగులారా కర్ణ మహారాజు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుఖుతో పాటికి వాంఛలు చెరలేక వీరగంధము విచ్చరాల్పుడు. నేను ఈ పండిత్ పర్షన్ మధ్యమున సర్వదా సహస్రద ఈ కురుకరుక మహాపైచకమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించదా. వెరీ నైస్, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఓన్లీ పౌరాణికమే చేసేదా, ఇంకేమన్నా సోషల్ దాంట్లో మీరేమన్నా టచ్ ఏమన్నా ఉందా? సోషల్ నాటకాలు అంటే ఈ మధ్యలో ఒక మూవీ తీశారు సార్, ఇంకా మూవీకి ఇంకా నేమ్ ఫిక్స్ కాలేదు. అందులో ఒక డాన్, ఈ డ్రగ్స్ వాటి మీద ఒక డాన్ క్యారెక్టర్ వేశాను. దాంట్లో ఏమైనా డైలాగ్ చెప్పగలరా? అందులో డైలాగ్స్ అంటే అవి చిన్న బిట్స్ సార్. చిన్న బిట్స్. ఓకే. చాలా బాగుంది సార్, చాలా బాగా, అంటే చాలా బాగా వచ్చింది. తర్వాత ఎక్కడ పుట్టారు, మీ జన్మస్థలం ఎక్కడ, మీ ఇంట్లో ఈ కోఆపరేషన్ ఉందా? ఫస్ట్ నేను అంటే మాదనపేటలో పుట్టాను సార్. యాక్చువల్లీ మా నాన్నగారి సొంత ఊరు పెద్దకొడపాక, పరకాల దగ్గర. నాన్నగారు ఇక్కడికి ఇల్లరికం వచ్చి ఇక్కడ పుట్టాం మాదనపేటలో. తర్వాత మేము 1985లో పెద్దకొడపాకకి వెళ్ళాం మళ్ళీ తిరిగి కొన్ని కారణాల వల్ల. అక్కడ పెద్దకొడపాకలో మా ఇంటి పక్కనే హనుమాన్ దేవాలయం ఉంది సార్, హనుమాన్ మందిరం. అక్కడ భజనలు చేస్తుండేటోళ్ళు. ఇది మా నాన్నగారితోని నాకు అబ్బిన్నా. నేను ఇంకా ఇంప్రూవైజేషన్ ఎక్కడైంది అంటే పెద్దకొడపాకలో ఇంప్రూవైజేషన్ డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు సార్. నేను చిన్నప్పుడు నా 7వ తరగతి నుంచి పాటలు పద్యాలు చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చిన ఇంప్రూవైజేషన్ అయిందంటే పెద్దకొడపాకల. అక్కడ పెద్దకొడపాకల కళాకారులకు నిలయం సార్. అక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారు అక్కడ. మా నాన్నగారు అక్కడ తన ఎంగేజ్లో తన చిన్నతనంలో నాన్నగారితో వేసిన వాళ్ళు, నాన్నగారి ఫాలోవర్స్, ఇట్లా అక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారు. సో అక్కడ ఎవ్రీ వీక్ సాటర్డే భజన చేసేవాళ్ళు. ఆ భజనలో నేను పోయి పాడడం, వాళ్ళతోని ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. అట్లా సార్ నాకు 1995లో వీరనారాయణపురం
వాస్తవ్యులు నక్కినపల్లి రవీంద్రరావు గారి అమ్మాయితో వివాహం జరిగింది. మా శ్రీమతి పేరు అనిత. తను కూడా ఎంఏ తెలుగు. తను కూడా నాకు నాటకరంగ తోడ్పాటుకు తను కూడా ఇతోధికంగా తను కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తూ, తెలుగు టీచర్గా పనిచేస్తూ నాకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. నాకు 2 పిల్లలు సార్. పాప రాజనవ్యశ్రీ, అబ్బాయి పేరు రాజనిఖిల్ మణికంఠ. పాపకి మ్యారేజ్ అయింది. అల్లుడు గారు సాయికృష్ణ మెడికల్ ఫీల్డ్లో ఉంటారు, తను న్యూట్రిషనిస్ట్. వాళ్ళకి 2 పిల్లలు సార్, సాయి చైత్రిక రాజ్, ఇంకొక అమ్మాయి మొన్ననే పుట్టింది 40 days బ్యాక్. 2 మనవరాళ్ళు. నాకు ఒక అబ్బాయి సార్. అబ్బాయి చెన్నైలో అగ్రికల్చర్ బయోటెక్నాలజీ చేశారు. ఇప్పుడు వైజాగ్లో ఫుడ్ ప్రాసెసింగ్లో ఎంటెక్ చేస్తున్నాడు. ఇది నా కుటుంబ నేపథ్యం సార్. మరి ఇంత టైం ఇస్తున్నారు, ఇది మీ ఇంట్లో ఆ కోఆపరేషన్ ఉందా? కోఆపరేషన్ అంటే లేకుంటే ఇంత దూరం రాలేదు సార్. కాకపోతే అంటుంటారు వాళ్ళు ఏంటంటే ఆదివారాలు అయితే ఆఫీస్, లేకపోతే నాటకాలు అని అంటుంటారు. దాదాపుగా ఇక మన చుట్టాల మార్గం, పెళ్ళిళ్ళు, పేరంటాలు కూడా చాలా తక్కువ సార్, ఏదో రేర్ అలాగా వెళ్తూ ఉంటాం. రాత్రి పెళ్ళిళ్ళు అయితే, ఆదివారాలు అయితే కంప్లీట్గా నాటకాలకే అంకితం. ఓకే. ఇక మా మిస్సెస్ సహకారం కూడా ఉంటుంది సార్. మా అమ్మ ప్రోత్సాహం, చిన్నప్పటి నుంచి అమ్మ బాగా ప్రోత్సహించేది. కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు నేను ఏది చేసినా కానీ అమ్మకు బాగా ఇష్టం. సో అట్లా తను మెచ్చుకోవడం, అలాగా సపోర్ట్ చేయడం. ఆ తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత నా మిస్సెస్ కూడా సహకరిస్తుంది. లేకపోతే ఇంత దూరం ఇన్ని ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళమే కాదు. నాకు కూడా రోల్ ఇచ్చి చేస్తే బాగుంటుంది. బేసికల్గా ఏంటంటే సార్, తనకు కూడా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే, వాళ్ళ ఫాదర్ కూడా, మా మామగారు, నాకు పిల్లనిచ్చిన మామగారు కూడా వాళ్ళ విలేజ్లో ఎల్కతుర్తి దగ్గర వీరనారాయణపురం, అక్కడ ఆ విలేజ్లో వేసినప్పుడు బాలనాగమ్మ నాటకం అది వేసినప్పుడు మా మామగారు కూడా అందులో ప్రవేశం ఉంది తనకి. ఓకే ఓకే. సో ఇప్పటికి వాస్తవానికి నాకు పెద్ద అభిమాని ఎవరు అంటే మా మామగారే. ఎక్కడ నాటకమైనా కానీ తను పాపం వచ్చి ముందు వరుసలో కూర్చుంటాడు. ఓకే. సో అట్లా తను కూడా, మా మిస్సెస్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది. మా పిల్లలు కూడా బాగా కోఆపరేట్ చేస్తుంటారు సార్. ఏమన్నా సోషల్ దాంట్లో వేయలేదు, కొంచెం రచన కూడా బాగుందని చెప్పారు మీరు ఒకసారి, ఏదో రాసి నేను కూడా పాడినా అని. సార్ నేను ఈ నాటకాలతో పాటుగా పాటలు కూడా రాస్తుంటాను. ఇప్పటి వరకు సుమారుగా ఒక 50-60 పాటల దాకా రాశాను. అంటే పౌరాణికమైనా లేకపోతే మా నాటకాలకు సంబంధించిన పాటలు కొన్ని డ్యూయట్స్, ఆ తర్వాత దేశభక్తి గీతాలు, తర్వాత సందేశాత్మక గీతాలు, సామాజిక స్పృహ కలిగించే గీతాలు, ఇలాంటి రాశాను సార్. ఒక్క దేశభక్తి గీతం మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా సార్. అది రచన అనేది సార్, అవి మనసులో నుంచి పుట్టుకొస్తుంది. నేను కేశవపట్నంలో లెక్చరర్గా పనిచేసినప్పుడు, నేను వైస్ ప్రిన్సిపాల్గా చేశాను అక్కడ. నాకు ఈ అరేంజ్మెంట్స్ చేయమని అప్పచెప్పారు, ఏది జెండా వందనానికి సంబంధించి. చేసిన తర్వాత అన్ని పిల్లలతోని ముగ్గులు అవన్నీ డెకరేషన్ చేయించాము. చెప్పారు సార్, ఫోటోలు పైన పోర్టికోలో ఉన్నాయి, పైన తీసుకొచ్చుకోండి అంటే. సరే ఆ అటెండర్ వాళ్ళు తీసుకొని చూస్తే ఆడ అంతా ఈ సిమెంట్ బస్తాలు, వాటితో పాటుగా ఈ గాంధీ, అంబేద్కర్, తర్వాత నెహ్రూ, ఈ ఫొటోస్ అన్నీ కూడా, భారతమాత ఫోటోలు అన్నీ కూడా అక్కడ డస్ట్లో ఉన్నాయి. నాకు అనిపించింది, సంవత్సరానికి ఒక 2 సార్లు 15 ఆగస్ట్ 26 జనవరి ఈ 2 రోజులు మాత్రమే ఫోటోలు అందరిసి బొట్టు పెట్టి దండలేస్తారు. ఇది కాదు కదా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన నివాళి. వాళ్ళని ఎప్పుడు మనం గౌరవంగా చూడాలి. వాళ్ళకి వేయాల్సింది ఈ వాడిపోతే పొద్దునట్టు వేసే సాయంత్రం వాడిపోయే దండ కాదు, మన మనసు పూలదండ వేయాలి అని ఒక తపన. కేశవపట్నం నుంచి వస్తూ ఆ బస్సులో కూర్చొని ఆ పిల్లలకు రెడీ చేసిన క్వశ్చన్ పేపర్ బ్యాక్ సైడ్ నాకు వచ్చిన ఊహ మేరకు రాసుకున్నాను సార్. రాసుకున్న తర్వాత ఆ తెల్లారి జెండావందనం రోజు అది పాడాను. అది పాడతాను సార్ ఇప్పుడు. ఇందులో ఏంటంటే అంత్యప్రాస వస్తుంది చివరికి, డా డా ఢా అని. ఈ జెండా జాతీయ జెండా మురిపెంగా ఎగురాలోయ్ వినువీది నిండా, దేశభక్తి నిండాలోయ్ మన మనసుల నిండా, దేశభక్తి నిండాలోయ్ మన మనసుల నిండా, కలకాలం ఉండాలోయ్ ఆ త్యాగధనుల అండా. ఈ జెండా జాతీయ జెండా మురిపెంగా ఎగురాలోయ్ వినువీది నిండా, ఈస్ట్ ఇండియా పాలనలో బానిసలుగా ఉండా,
కడగండ్లతో కష్టాలను అనుభవించుచుండా ఆ తెల్ల దొరల మదమడచిన కార్యశీలురుడా స్వాతంత్రం సాధించే బాపు ఏ హింస లేకుండా ఈ జెండా జాతీయ జెండా మురిపెంగా ఎగురాలోయ్ వినువీధి నిండా కులమన్నది మతమన్నది దరి చేరకుండా అన్యోన్యతతో జాతి అలరారుచుండా ఆ చంద్ర తారార్కము ఈ భువి నిలిచుండా ఆ త్యాగమయులకేయాలో మనసు పూలదండ ఈ జెండా జాతీయ జెండా మురిపెంగా ఎగురాలోయ్ వినువీధి నిండా. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. ఓకే, మీతోని చేసిన మీ కళాకారులు మీకేమన్నా మీ ఏజ్లో ఎవరైనా కళాకారులు ఏమైనా అసోసియేషన్లు మీకు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇంతకుముందు శేఖర్ బాబు టీంలో తెలంగాణ డ్రామాటిక్ అసోసియేషన్ అని చెప్పేసి ఫామ్ చేసి అందరూ చేసేవాళ్ళం. తర్వాత కాకతీయ నాటక కళా పరిషత్ అని చెప్పేసి ఆకుల సదానందం మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ స్టార్ బ్రదర్స్ సాంస్కృతిక కళా పరిషత్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం సార్. అందులో నాతో పాటుగా మా మిత్రుడు మాడిశెట్టి రమేష్, వనపర్తి రాజేంద్ర ప్రసాద్, సీత వెంకటేశ్వర్లు, తర్వాత ఇంకా చాలామంది మా మిత్రులు ఇందులో మాతో పాటుగా గూడూరు బాలాజీ, ఇలాగా మా అసోసియేషన్లో చాలామంది సభ్యులు ఉన్నారు సార్. ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళంతా కూడా యంగ్స్టర్స్ సార్. మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఇవి నాటకాలు కాస్త వయసు మళ్ళిన వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. సో వాళ్ళతోని ఈ నాటకాలు అంతరించిపోవద్దని చెప్పేసి ఇప్పుడు మా టీంలో కొత్త కొత్త యువకులను కూడా మేము తీసుకుంటున్నాము సార్. ఇప్పుడు మా అసోసియేషన్లో వేసేవాళ్ళు చాలా మంది కూడా మంచి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గుర్తింపు. మా దగ్గర నారదుడు వేసే అతను తెలంగాణ నారదుడు, తెలంగాణ ఫేమస్ నారదుడు వనపర్తి రాజేంద్ర ప్రసాద్. మాడిశెట్టి రమేష్, ఆయన బ్రహ్మాండమైన విలన్ క్యారెక్టర్ చేస్తాడు, డైరెక్షన్స్ కూడా చేస్తుంటాడు నాతో పాటుగా. తర్వాత మా గూడూరు బాలాజీ, తను మంచి మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ వేస్తాడు. తర్వాత సీతా వెంకటేశ్వర్లు కమేడియన్. ఇలాగ చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ని కూడా మేము ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్. ఓహో, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. 900 పైన ప్రదర్శనలు ఇచ్చారన్నారు. మీకు ఏమైనా సన్మానాలు, సత్కారాలు, ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? సార్ చాలా వచ్చాయి సార్. అదేందో కానీ ఎక్కడికి పోటీ నాటకానికి వెళ్ళినా పరిషత్తులు నిర్వహిస్తారు కదా, దాదాపుగా మా అసోసియేషన్కి ఖచ్చితంగా ప్రైజ్ రావాలి. అంటే మా టీం వర్క్ అలా ఉంటుంది. ఆ నటరాజు యొక్క అనుగ్రహం కూడా అలానే ఉంటుంది సార్. ఇప్పటి వరకు చాలా నేను ప్రదర్శించిన ప్రతి పోటీలో ఉత్తమ నటుడో, ఉత్తమ ద్వితీయ నటుడో, అలాగా నాకు ఇప్పటి వరకు ఒక 10-15 పరిషత్తులలో ఉత్తమ నటుడు, ఉత్తమ ద్వితీయ నటుడు ఇలా వచ్చాయి సార్. అన్నిట్లో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తిరుపతిలో మహతి కళాక్షేత్రంలో జరిగింది సార్ గరుడ అవార్డ్స్. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. అందులో మేము వరంగల్ నుంచి గయోపాఖ్యాన నాటకం ప్రదర్శన చేశాం. అందులో మా నాటకానికి ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, నాకు అందులో ఉత్తమ నటుడు, మా టీంలో ఉన్న అతనికి ఉత్తమ సహాయ నటుడు ఇలాగ వచ్చింది సార్. బంగారు గరుడ అవార్డు వచ్చింది. తర్వాత తిరుపతిలోనే అభినయ ఆర్ట్స్ వాళ్ళు ప్రదర్శించిన వాళ్ళు నిర్వహించిన పరిషత్తుల్లో కూడా నాకు 2 సార్లు ఉత్తమ నటుడు, ఉత్తమ ద్వితీయ నటుడు వచ్చాయి సార్. తర్వాత చాట్ల శ్రీరామ్మూర్తి, తర్వాత సి నారాయణ రెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ, ఇట్లా ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, వీళ్ళందరితోని మహా నటులు ఉన్నారు ఈ నాటక రంగంలో. వాళ్ళందరితోని కూడా మేము సత్కారాలు, ప్రశంసలు పొందడం జరిగింది సార్. ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీకు ఇలాంటి పౌరాణికంలో గవర్నమెంట్ ఏమి అదిలేదు కాబట్టి ఏమన్నా మీరు మీ అసోసియేషన్ ద్వారా మీరేమన్నా అట్లా? ఇప్పుడు నాటకం అంటే సార్ మేము కష్టపడి ఏదో సరదాకి మన ఇంట్లో ఒక కార్యక్రమం చేస్తే ఏ విధంగానైతే మనం ఫండ్స్ రేస్ చేసుకుంటామో, కలెక్ట్ చేసుకుంటామో, అలాగా మా కళాకారులు తలా ఇంత వేసి నాటకాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఆ తర్వాత కొంతమంది సమాజంలోని కొంతమంది దాతలు కూడా ఇతోధికంగా ప్రోత్సాహం అందిస్తున్నారు. వాళ్ళ నాటకాభిమానంతో మా స్వశక్తి మీద ఈ నాటకాలు నడుస్తున్నాయి సార్.
ప్రభుత్వం నుంచి కూడా నేనేం ఆశిస్తున్నానండి సార్, అసలు ఈ స్కూల్ లెవెల్లో పిల్లలకి అన్ని సబ్జెక్టులు ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా ఒక సబ్జెక్ట్ పెట్టి, ఈ లలిత కళల మీద కూడా ఒక సబ్జెక్ట్ పెట్టి, సంగీతం, సాహిత్యం, నాటకం వీటి మీద కూడా పిల్లలకి ఇష్టమైన ఆప్షన్ ఎంచుకొని పిల్లలకి ప్రైమరీ దశ నుంచే మన ఏ నాటకం కూడా సార్ మీరు చూడండి, ఏ నాటకంలో కూడా తప్పుడు మెసేజ్ రాదు. అలా అని చెప్పేసి నేను వేరే మీడియాని సినిమా మాధ్యమాన్ని విమర్శించడం కాదు, కానీ నాటకం చూసి ఒక చెడ్డ అలవాటు నేర్చుకున్నాం అనేది ఇంతవరకు ఎక్కడ లేదు సార్. ఏ నాటకమైనా చివరికి సందేశాత్మకం ఉంటుంది. తల్లిదండ్రులను బాగా చూసుకోండి, సొసైటీలో ఆడవాళ్ళను బాగా చూసుకోండి, లేకుంటే హరిశ్చంద్ర ఇప్పుడు మన బాపూజీ ఉన్నారు, మహాత్మా గాంధీ, ఆయన ఏం చెప్పాడంటే మీరు ఈ స్వాతంత్రోద్యమంలో మీరు ఎలా పాల్గొన్నారు, అసలు ఈ సామాజిక సేవ జరగాలి, ఇది ఏంటి అతను సత్యాగ్రహం, అసత్యం ఆడరాదు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే చిన్నప్పుడు నేను హరిశ్చంద్ర నాటకం చూసేటోని, ఆ హరిశ్చంద్ర నాటకం నన్ను ఇంప్రెస్ చేసింది, అందుకోసమే నేను ఈ విధంగా సింప్లిసిటీగా సత్యమే పలుకుతా, అహింస కావాలి అనేది నేను అలవర్చుకున్నా అని చెప్పేసి బాపూజీ చాలా చోట్ల చెప్పారు సార్. ఏ నాటకమైనా తీసుకోండి సార్, ఏదో ఒక నీతి ఉంటుంది చివరికి. కాబట్టి మన సొసైటీలో ఫ్యామిలీస్ బాగుండాలి, సొసైటీ బాగుండాలి. ఇవాళ మనం సొసైటీలో చూస్తున్నాం, అది మనం కెమెరా ముందు చెప్పుకోలేనటువంటి జుగుప్సాకరమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. 9 నెలల పసిగుడ్డును ఏదో చేశారని, లేకుంటే తాగి తల్లిదండ్రులను వీధిన పడేశారని, అన్నదమ్ముల ఆస్తుల కోసం ఇలాంటి అన్నీ కూడా సామాజిక రుగ్మతలు బాగా ఉన్నాయి సార్. కానీ ఏ నాటకం తీసుకున్నా ఒక సమాజంలో ఒక మెసేజ్ ఇస్తుంది, అన్నదమ్ములు ఎలా ఉండాలి. ఇప్పుడు మనకు రామాయణం తీసుకుంటే అన్నదమ్ములు ఎలా ఉండాలి, తండ్రి మాట ఎలా పాటించాలి, హరిశ్చంద్ర తీసుకుంటే సత్యం ఎలా, తర్వాత గయోపాఖ్యాన నాటకం తీసుకుంటే ఆడిన మాటకు తను ఇచ్చిన ఒకరికి అభయం ఇస్తే దానికోసం సొంత బావమరుదులు కూడా ఇచ్చిన మాట కోసం ఇద్దరు కట్టుబడడం. ఇలాగా చింతామణి నాటకం తీసుకుంటే ఈ ప్రాస్టిట్యూషన్ ఎంత తప్పు సొసైటీలో, దానివల్ల ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయి అనేది చింతామణి ఒక మంచి కాళ్ళకూరి నారాయణరావు గారు బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చారు సార్. ప్రాస్టిట్యూట్ ఎంత తప్పు, అది సమాజానికి ఒక చీడపురుగు లాంటిది అని చెప్పేసి. ఇలాగ ఏ నాటకమైనా తీసుకోండి సార్, మీరు ఆధునిక నాటకాలు అయినా మంచిదే, మన పాత నాటకాలు, పాత తరం నాటకాలు ఏది తీసుకున్నా ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటుంది సార్. అది సోషలే కానివ్వండి, పౌరాణికే కానివ్వండి, సమాజాన్ని బాగుపరిచే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం పబ్లిక్ డిమాండ్ చేస్తేనే ప్రభుత్వం ఇస్తుంది సార్. పబ్లిక్ నుంచి కూడా రావాలి ప్రోత్సాహం. ఈ విద్యార్థి దశ నుంచి కూడా ఈ నాటకాలని, మనకి లలిత కళల్ని పిల్లలకి మనం నేర్పించాలి అనేది ఒకటి పెడితే పిల్లలు సైడ్ ట్రాక్ పట్టకుండా ఒక సంగీతమో, సాహిత్యమో, నృత్యమో, నాటకం ఏదో నేర్చుకుంటే వాళ్ళు ఈ హ్యాబీ టీనేజర్స్ పక్కన పట్టకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సార్. కాబట్టి ప్రభుత్వం కూడా ఇందులో చొరవ తీసుకొని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. ఒకటి, ఈ నాటకాలకు ప్రోత్సాహకంగా ప్రతి నెల ఒక సిటీ, ఇప్పుడు మనకు ఉంది ఇక్కడ, మనకు కాళోజీ కళాక్షేత్రంని ఓపెన్ చేశారు, ఇలాంటి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశారు. ఇలాంటి కళాక్షేత్రంలో ఎవ్రీ వీకెండ్స్ ఒక పౌరాణికం, లేకపోతే ఒక సోషల్ నాటకం, ఒక నృత్య ప్రదర్శన అని చెప్పి ప్రతి వారం కంటిన్యూటీగా ఇందులో ప్రోగ్రామ్స్ జరగాలి అనే విధంగా మన యంత్రాంగం కానీ నాయకులు కానీ చొరవ తీసుకుంటే ఇంకా నాటక కళ అనేది కానీ ఈ లలిత కళలు అనేవి కానీ అభివృద్ధి చెందుతాయని నేను అనుకుంటాను సార్, నా అభిప్రాయం. చాలా బాగుంది, మీ సజెషన్ కూడా చాలా బాగుంది. చివరిగా మా ప్రేక్షకుల కోసం మీకు నచ్చిన ఒక డైలాగ్. నాకు బాగా, నేను ఇప్పటి వరకు ఇన్ని నాటకాలు వేసాను కదా సార్, అన్ని నాటకాల్లోకి నాకు బాగా నచ్చిన నాటకం గయోపాఖ్యానం. అది అందులో డైలాగ్స్ ఎలా ఉంటాయంటే సంస్కృతానికి దగ్గరగా ఉంటాయి. అందులో శ్రీకృష్ణుని ఒకటి ఉంటుంది సార్, గైడు అర్ఘ్యమిస్తుంటే అతని అర్ఘ్యహస్తంలో ఉమ్మేస్తాడు నిష్ఠీవరం. అప్పుడు ఆ గైడ్ని చంపడం కోసం అని చెప్పేసి ఎవరు నా చేతిలో వేశారు ఇది అని అడగడం, అది ఆ డైలాగ్ చాలా బాగుంటుంది సార్. అది డైలాగ్, అది పద్యమా? అది డైలాగ్ సార్. ఓకే, డైలాగ్, దాని కంటిన్యూటీగా పద్యం ఉంటుంది. డైలాగ్ శ్రీమత్ చతురాయణ పంచానన షడానన సహస్రాన వజ్రాయుధ పంచాయుధ పాశాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ కిన్నెర కంపుష విద్యాధరాధ్య కిరకేచర సమూహములు తత్రక్షణార్థము ప్రతిఘటించి నిలుతురుగాక. దైత్యరార్గర్భ నిర్భేదక మహాసుదర్శన మహావిధాత్మై బృందార కేంద్ర త్రిదివ సామ్రాజ్యైక సంరక్షణ ధురంధరమై
ప్రళయ సమయ కృషానుషిక ప్రత్మనోజ్వాల మహాకీలిక శోభితంపై అలరు పరివెక్కర నిరాక్రమ స్ఫురిత చక్రాయుధంబుచే అర్థురాత్ముని కృతాంత నిశాంతంబున కతిని గావించదా. ఓ జమునాజలాది దేవతలారా, నా అర్ఘ్యహస్తమైన నిష్ఠీవరము ఇచ్చిన కుటీర స్వభావం నామధేయాదులు ఎరంగించరుచో శుభ్రాకర వంశోద్భవ విరాముడైన రఘురాముడు తొలి నిన్ను రత్నాకరం బంధించిన చంద్రమున బంధించదా కాన సత్వరమే రంగింపుడు. ఇది కృష్ణుడు డైలాగ్ సార్. చాలా 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 బాగుంది. చాలా కఠినంగా సమాసాలతోని, సంస్కృత సమాసాలతోని కూడి ఉంటుంది సార్ ఇది. ఈరోజు నిజంగా మా స్టూడియోకి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ప్రేక్షకులకు మీరు ఏమైనా సందేశం? సార్ ఒకటే సార్, తెలుగు నాటకాన్ని బ్రతికించండి, పద్య నాటక మనుగడకు తోడ్పడండి. మేము దాదాపుగా సిటీలో చాలా ప్రోగ్రామ్స్ ఇస్తుంటాం. వితౌట్ టికెట్, ఎనీ పేమెంట్, ఏ పేమెంట్ లేదు, ఫ్రీగా వచ్చి నాటకాలు ఉంటాయంటే ఇప్పుడు మన ఈ వరంగల్ దర్శిని ఈ ఛానల్ ద్వారా కానీ, లేకపోతే ఇంకా వార్తాపత్రికల మాధ్యమం ద్వారా కానీ మేము పలానా రోజు నాటకం ఉన్నదని చెప్పేసి ప్రచురిస్తాం సార్. దయచేసి రండి, నాటకం చూడండి, మీ అభిప్రాయాలుంటే మాకు తెలియజేయండి. ఒక్క నయా పైసా టికెట్ కూడా వద్దు. మేము వేసే ప్రతి నాటకాన్ని చూసి మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. అది చాలు సార్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చి ఇంత టైం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.